వీడు తల కట్ చేసి కుక్కర్ లో ఆ తలను ఉడకపెట్టాడు. ప్రేమ అనేది ఎంత పిచ్చిది, గుడ్డిది, వయసుతో సంబంధం లేనిది అనేది ఈ వీడియోలో మీరు తెలుసుకోవచ్చు. జూన్ 7, 2023 ముంబైలో దారుణం జరిగింది. మీరా రోడ్ లోని జి ఆకాశ్ దీప్ అనే అపార్ట్మెంట్ లో దారుణం చోటు చేసుకుంది. గత 3 రోజుల నుంచి ఆ అపార్ట్మెంట్ లో ఉంటున్న వారికి కుళ్ళిపోయిన బ్యాడ్ స్మెల్ వస్తుంది. ఫస్ట్ వాళ్ళు డ్రైనేజ్ ఇష్యూ అనుకున్నారు. ప్లంబింగ్ ప్రాబ్లం వల్ల ఈ బ్యాడ్ స్మెల్ వస్తుంది అనుకున్నారు. ఆ డ్రైనేజ్ దగ్గరికి వెళ్లి చూస్తే నీట్ గా క్లీన్ గా బానే ఉంది. మరి ఎక్కడి నుంచి ఈ బ్యాడ్ స్మెల్ వస్తుంది? అయితే కొంతమంది ఇదేదో చనిపోయిన బ్యాడ్ స్మెల్ అని గుర్తించారు. ఏమన్నా ఎలుక చనిపోయిందా లేదా పిల్లి చనిపోయిందా, ఈ రెండిట్లో ఏదో ఒకటి చనిపోయి ఉంటుందిలే అని అనుకున్నారు. అయితే కొంతమంది కలిసి ఆ అపార్ట్మెంట్ లో ఉన్న ప్రతి ఫ్లోర్ ని చెక్ చేశారు. ఫస్ట్ 6 ఫ్లోర్స్ చెక్ చేశారు. 7th ఫ్లోర్ కి వచ్చి చెక్ చేస్తున్నారు. ఈ 7th ఫ్లోర్ లోనే ఏదో జరిగింది, ఇక్కడే బ్యాడ్ స్మెల్ వస్తుంది అని గుర్తించారు. ఈ ఫ్లోర్ లో ఉన్న ప్రతి కార్నర్ ని చెక్ చేశారు. అక్కడ వాళ్ళకి ఏం కనిపించలేదు. అయితే వాళ్ళు ఆ ఫ్లోర్ లో ఉన్న ప్రతి ఒక్కరిని డోర్ నాక్ చేసి ఈ విషయం గురించి అడిగారు. వాళ్ళు మా దగ్గర ఏం జరగలేదు అని చెప్పారు. తర్వాత హౌస్ నెంబర్ 704 కి వెళ్లి అక్కడ వాళ్ళు డోర్ నాక్ చేశారు. ఈ హౌస్ లోని బ్యాడ్ స్మెల్ వస్తుంది. కొంతమంది స్మెల్ భరించలేక వామిట్ చేసుకున్నారు. మరి కొంతమంది అక్కడ కాసేపు కూడా ఉండలేకపోయారు. ఈ 704 రూమ్ లో 50 సంవత్సరాల మనోజ్ ఇంకా తన ప్రేయసి 32 సంవత్సరాల సరస్వతి వీళ్ళిద్దరూ కలిసి ఈ రూమ్ లో ఉంటున్నారు. అయితే వాళ్ళు 15 నిమిషాలు డోర్ నాక్ చేస్తూనే ఉన్నారు. 15 నిమిషాల తర్వాత మనోజ్ తన ముఖానికి బ్లాక్ మాస్క్ వేసుకొని డోర్ ఓపెన్ చేశాడు. అప్పుడు వాళ్ళు మనోజ్ ని ప్రశ్నిస్తున్నారు. ఏంటి ఈ బ్యాడ్ స్మెల్? మీ హౌస్ లోనే ఈ స్మెల్ విపరీతంగా వస్తుంది, ఏమైంది అని అడిగారు. అప్పుడు మనోజ్ ఓకే నేను చూసుకుంటా, ఇక మీరు బయలుదేరొచ్చు అని డోర్ క్లోజ్ చేసుకున్నాడు. అప్పుడు వాళ్ళందరికీ అనుమానం వచ్చింది. మనోజ్ బిహేవియర్ లో చాలా మార్పులు వచ్చినట్లు గుర్తించారు. జనరల్ గా మనోజ్ అండ్ సరస్వతి అపార్ట్మెంట్ లో ఎవరితో మాట్లాడేవాడు కాదు, ఎవరిని కలిసేవాళ్ళు కాదు, ఇంట్లోనే ఉండి వాళ్ళ పని వాళ్ళు చేసుకునే వాళ్ళు. అయితే రీసెంట్ గా మనోజ్ బ్యాగ్ లో మాంసం పెట్టి స్ట్రీట్ డాగ్స్ కి ఆ మాంసాన్ని వేస్తున్నాడు. సడన్ గా ఇంత మంచితనం ఎక్కడి నుంచి వచ్చింది? అసలు బయటకు రాని మనోజ్ ఎందుకు కుక్కలకు మాంసం పెడుతున్నాడు? ఇంకా తన పార్ట్నర్ అయిన సరస్వతి 3 నుంచి 4 రోజులు అసలు కనపడకుండా పోయింది. మనోజ్ మాత్రమే ఇంటి నుంచి బయటకు వెళ్తున్నాడు, బయట నుంచి ఇంటికి వస్తున్నాడు. మనోజ్ లో చాలా చేంజెస్ వచ్చాయి. కుక్కలకు ఫీడ్ చేస్తున్నాడు, ఇంకా వాళ్ళ ఇంట్లోనే బ్యాడ్ స్మెల్ వస్తుంది, అండ్ సరస్వతి అసలు కనిపించకుండా పోయింది. ఇదంతా వారికి అయోమయంగా ఉంది. అయితే అసలు ఆ ఇంట్లో ఏం జరిగింది? బ్యాడ్ స్మెల్ ఎందుకు వస్తుంది? స్ట్రీట్ డాగ్స్ కి ఎందుకు మనోజ్ ఫీడ్ చేస్తున్నాడు? వాళ్ళ ఇంట్లో ఉండే సరస్వతి ఎందుకు కనిపించకుండా పోయింది అని పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. డిస్కస్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియోకి లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే నాకు ఎంతగానో యూజ్ అవుతుంది. సో లైక్ చేయండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఫైనల్ గా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తే నాకు ఎంతగానో మోటివేషన్ గా ఉంటుంది కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అసలు ఎవరు ఈ మనోజ్? మనోజ్ 1966లో అహ్మద్ నగర్ మహారాష్ట్రలో జన్మించాడు. తల్లిదండ్రులు ఎవరూ లేరు. ఒక అనాథగా చాలా ఛాలెంజెస్ ని చిన్నప్పటి నుంచి ఫేస్ చేశాడు. మనోజ్ కి సపోర్ట్ ఎవరి నుంచి లభించేది కాదు. ఎవరూ లేనప్పటికీ స్ట్రగుల్ అయ్యి చక్కగా చదువుకునేవాడు. స్కూలింగ్ అయిపోయిన తర్వాత ITI టెక్నీషియన్ కోర్స్ పూర్తి చేశాడు. మనోజ్ కి మంచి స్కిల్ ఉండటంతో కాన్ఫిడెంట్ గా మంచి జాబ్ వస్తుందని, ఆపర్చునిటీస్ బెటర్ గా ఉంటాయని ముంబై సిటీకి షిఫ్ట్ అయ్యాడు. సిటీలో అయితే లైఫ్ సెట్ అవుతుంది అని అనుకున్నాడు. టెక్నీషియన్ అవ్వాలని చాలా ఎఫర్ట్స్ పెట్టాడు, కానీ సాధించలేకపోయాడు. తిరిగి అహ్మద్ నగర్ కి వెళ్ళిపోకుండా ముంబై సిటీలోనే ఉంటూ ఏదో ఒక జాబ్ చేయాలి అని డిసైడ్ అయ్యాడు. అయితే బొరాలీలో రేషన్ షాప్ లో ఒక జాబ్ దొరికింది. మనోజ్ ఆ రేషన్ షాప్ లో జాబ్ చేసుకునేవాడు. కొన్ని సంవత్సరాలు గడిచాయి. అయితే మనోజ్ కష్టపడిన డబ్బుతో బొరాలీలో ఒక ఫ్లాట్ తీసుకున్నాడు. ఇది అతనికి మంచి అచీవ్మెంట్ అని చెప్పుకోవచ్చు. అయితే మనోజ్ ఫ్లాట్ తీసుకొని ఉపయోగం లేకుండా పోయింది అని అనుకున్నాడు. ఎందుకంటే తను ఒక్కడే ఉంటాడు. వయసు 30 సంవత్సరాలు దాటాయి, ఇంకా పెళ్లి అవ్వలేదు. ఎవరి కోసం ఈ ఫ్లాట్ అని భావించాడు. ఇలా అనుకొని రేషన్ షాప్ కి బయలుదేరాడు. రేషన్ షాప్ లో ఒక అమ్మాయి పరిచయం అయింది. ఆమె పేరే సరస్వతి. 1991లో మనోజ్ పుట్టిన అహ్మద్ నగర్ లోనే పుట్టింది. ఇలా ఫస్ట్ పరిచయం అయింది. ఇద్దరు ఒకే ఏరియాలో జన్మించారు కాబట్టి ఆ ఏరియా గురించి మాట్లాడుకునే వాళ్ళు. ఆ కాన్వర్సేషన్ అప్పుడుతో ముగింపుకు వచ్చింది. అయితే ఒక రోజు సరస్వతి సరుకుల కోసం రేషన్ షాప్ కి వెళ్ళింది. అక్కడ మాటలు కలిసి మంచి పరిచయం ఏర్పడింది. సరస్వతి ఓపెన్ అయ్యి చిన్నతనంలో పడిన కష్టాల గురించి మనోజ్ తో షేర్ చేసుకోవడం స్టార్ట్ చేసింది. 10th క్లాస్ ఫెయిల్ అయ్యాను, స్కూల్ నుంచి బయటకు వచ్చాను, ఇంకా అహ్మద్ నగర్ ని వదిలేసి ముంబైకి వచ్చాను. ఇక్కడ వచ్చి చాలా కష్టాలు పడి ఒక చిన్న జాబ్ సంపాదించాను. ఇలా అన్ని విషయాలు చెప్పుకొచ్చింది. మనోజ్ కూడా తను పడిన కష్టాల గురించి, ఒక అనాథగా ఎలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాడో చెప్పుకొచ్చాడు. సరస్వతి కూడా సేమ్ మనోజ్ లాగే ముంబై రావడం, ఇలా ఇద్దరు ఒకే విధంగా కష్టపడి ముంబై రావడం, ఇద్దరు స్టోరీస్ ఒకేలాగా ఉండటంతో ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అయ్యారు. బాగా మాట్లాడుకునేవారు. వాళ్ళు ఇలా మాట్లాడుకుంటూ
మాట్లాడుకుంటూ ఈ ఫ్రెండ్షిప్ కాస్త రిలేషన్షిప్ గా మారింది. వీళ్ళిద్దరు బాండింగ్ చాలా స్ట్రాంగ్ గా ఏర్పడింది. రోజులు సాగుతుండగా వీళ్ళ రిలేషన్షిప్ మరింత బలపడింది. మనోజ్ ఇంకా ఆగలేక మనం కలిసి ఉంటే బాగుంటుంది అని అన్నాడు. ఓకే అని సరస్వతి చెప్పింది. మనోజ్ కి ఆల్రెడీ బొరాలిలో ఒక ఫ్లాట్ ఉంది. ఆ ఫ్లాట్ రెంట్కి ఇస్తే మంచి డబ్బులు వస్తాయని ఆ ఫ్లాట్ రెంట్కి ఇచ్చి మీరా రోడ్ లో ఉన్న జి ఆకాష్ నగర్ అపార్ట్మెంట్ లో రూమ్ తీసుకొని 2015 నుంచి ఇద్దరు కలిసి ఉంటున్నారు. వీళ్ళ రిలేషన్షిప్ మటుకి బయట పెట్టేవారు కాదు. సరస్వతి మనోజ్ ని బయటకు తీసుకెళ్తే అంకుల్ అని చెప్పేది. మనోజ్ సరస్వతిని బయటకు తీసుకెళ్తే కూతురు అని చెప్పేవాడు. 4 గోడల మధ్య వీళ్ళ రిలేషన్షిప్ ఉండేది. ఇద్దరికి 20 సంవత్సరాలు ఏజ్ గ్యాప్ ఉండటంతో ఈ రిలేషన్షిప్ కూడా అలానే ఉండేది. ఇంత ఏజ్ గ్యాప్ ఉండటంతో బయటకు వచ్చేవాళ్ళు కాదు. జనాలకి దూరంగా ఉండేవారు. చివరికి ఒక రోజు ఇద్దరు కలిసి ఒక టెంపుల్ లో పెళ్లి చేసుకున్నారు. మనోజ్ పెళ్లి విషయం ఎవరికి షేర్ చేసుకోలేదు. కానీ సరస్వతి తన ఫ్రెండ్ కి చెప్పింది. తన ఫ్రెండ్ సరస్వతికి వార్నింగ్ ఇచ్చింది. నీకు తాత అవుతాడు, అతని ఎలా పెళ్లి చేసుకుంటావు అని అడిగింది. ఆ ఫ్రెండ్ మాట వినకుండా పెళ్లి చేసుకుంది సరస్వతి. పెళ్లైన కొన్ని సంవత్సరాలు వీళ్ళు బాగానే ఉన్నారు. జూన్ 7, 2023లో సడన్ గా వాళ్ళు ఉంటున్న అపార్ట్మెంట్ నుంచి బ్యాడ్ స్మెల్ వస్తుంది. చుట్టుపక్కల వాళ్ళు ఆ వాసన భరించలేకపోతున్నారు. ఏమై ఉంటుంది అని చెక్ చేశారు. 7th ఫ్లోర్ లో బ్యాడ్ స్మెల్ వస్తుంది అని గుర్తించారు. 7th ఫ్లోర్ లో మనోజ్ ఉండే హౌస్ ని డోర్ నాక్ చేశారు. మనోజ్ బయటకు వచ్చాడు. మీ ఇంట్లోనే స్మెల్ వస్తుంది అని అడిగితే సరే నేను చూసుకుంటా అని డోర్స్ క్లోజ్ చేశాడు. దీంతో వాళ్ళకి అనుమానం వచ్చింది. మనోజ్ లేని టైం చూసుకొని చుట్టుపక్కల ఉండే వాళ్ళు కలిసి పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకొని పోలీసులు మనోజ్ రూమ్ ని చెక్ చేశారు. పోలీసులు చెక్ చేస్తున్నప్పుడు నార్మల్ రూమ్ లానే ఉంది. ఇంట్లో ఏం లేదని వెళ్ళిపోతున్నారు. ఆ సమయంలో ఒక పోలీస్ ఆఫీసర్ ఒక ప్లాస్టిక్ కవర్ ని గుర్తించాడు. ఆ ఆఫీసర్ అక్కడ ఏదో ఉంది అని అనుకున్నాడు. ప్లాస్టిక్ కవర్ ని ఓపెన్ చేశాడు. ఓపెన్ చేసి చూస్తే షాక్ అయిపోయారు. ఒక మనిషి బాడీని ముక్కలుగా కట్ చేసి ఆ ప్లాస్టిక్ కవర్ లో ర్యాప్ చేసి పెట్టాడు. తర్వాత కిచెన్ కి వెళ్లి చూశారు. నార్మల్ కిచెన్ లాగే కుండలు, బాండీలు ఇంకా బకెట్స్ ఉన్నాయి. ఆ బకెట్స్ ని ఓపెన్ చేసి చూస్తే దానిలో బాడీని ముక్కలుగా కట్ చేసిన పీసెస్ ఉన్నాయి. ఇంకా వెతకగా కుండలో బాడీ పీసెస్ ఉడకపెట్టి ఉన్నాయి. కొన్ని బాడీ పీసెస్ అయితే ఆయిల్ లో ఫ్రై చేసి ఉన్నాయి. ఈ దృశ్యాన్ని చూసి పోలీస్ ఆఫీసర్స్ స్టన్ అయిపోయారు. ఒక మనిషి బాడీని ఇలా కూడా కట్ చేస్తారా అని షాక్ అయ్యారు. పోలీస్ ఆఫీసర్స్ ఇంకా వెతుకుతున్నారు ఇంకేమైనా కనబడతాయా అని. అయితే అక్కడ కుక్కర్ ఉంది. ఆ కుక్కర్ ని ఓపెన్ చేసి చూస్తే సరస్వతి తల ఆ కుక్కర్ లో ఉడికుంది. దీనికి మటుకి ఆ పోలీస్ ఆఫీసర్స్ షాక్ అయిపోయారు. వీడు తల కట్ చేసి కుక్కర్ లో ఆ తలను ఉడకపెట్టాడు. వామ్మో ఇంత డేంజర్ గా ఉన్నాడు ఇంద్ర బాబు వీడు. మనోజ్ అప్పుడే ఇంటికి వచ్చాడు. పోలీసులను చూసి షాక్ అయ్యాడు. ఇమీడియట్ గా పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. పోలీస్ స్టేషన్ కి తీసుకువెళ్లి విచారించారు. ఈ విచారణలో మనోజ్ నోరు తెసి మాట్లాడాడు. మనోడు పోలీసులకు కథ భయంకరంగా చెప్పాడు. 2020లో కరోనా వచ్చింది. దీనికి మనందరం బాధపడ్డాం. కరోనా వల్ల వాడి షాప్ క్లోజ్ చేశారంట. వాడి జాబ్ పోయిందంట. తినడానికి తిండి లేక ఇబ్బంది పడుతున్నారంట. ఆమె ఇంకా స్ట్రెస్ లోకి వెళ్లిపోయి పాయిజన్ దాగి జూన్ 3, 2023న చనిపోయిందంట. అప్పుడు మనోజ్ భయపడ్డాడంట. తన మీదకు వస్తుందని చైన్ షా తీసుకొచ్చాడంట. చైన్ షా అంటే కటింగ్ మిషన్. చెట్లు కట్ చేస్తారు తెలుసా మీకు? ఆ మిషన్ ని తీసుకొని వచ్చాడు. ఈ కటింగ్ మిషన్ తో బాడీని 2 ముక్కలుగా కట్ చేసి బయట పెడద్దాం అనుకున్నాడంట. కానీ వయసు సహకరించలేదు. అయితే ప్రతిరోజు కొంచెం కొంచెం కట్ చేసి టబ్ ఇంకా బకెట్స్ లో పెట్టేవాడంట. ఇలా చేసి వరకు వెళ్ళిపోయేవాడంట. కొన్ని బాడీ పార్ట్స్ తీసుకొని ఉడకపెట్టేవాడంట. ఉడకపెట్టిన పీసెస్ ని పొద్దున్నే ఫైల్ లో చుట్టుకొని ఆ బాడీ పార్ట్స్ స్ట్రీట్ డాగ్స్ పెట్టేవాడంట. ఫస్ట్ ఈ కథ చెప్పగానే పోలీసులకు నమ్మాలి అనిపించలేదు. పోలీసులు బాడీ పార్ట్స్ ని కనుక్కున్నారు. కటర్ మిషన్ ని కనుక్కున్నారు. అండ్ మనోజ్ ఫోన్ చెక్ చేశారు. చెక్ చేసి చూస్తే ఫాస్ట్ గా రియాక్షన్ ఇచ్చే పాయిజన్ ఏంటి అని సెర్చ్ చేసినట్లు గుర్తించారు. ఆ హిస్టరీ మనోజ్ కి చూపించారు. అప్పుడు మనోజ్ స్టన్ అయిపోయి రెండో కథ చెప్పడం స్టార్ట్ చేశాడు. నేనే సరస్వతిని చంపాను. సరస్వతి మనోజ్ పట్ల వీడు నావాడు అన్నట్లుండేదంట. పొసెసివ్నెస్ ఎక్కువ అంట మనోజ్ అంటే. ప్రతిరోజు ఇంటికి వచ్చినప్పుడు ఫోన్ చెక్ చేసేదంట. ఇంటికి లేట్ గా వస్తే క్వశ్చన్ చేసేదంట. ఎక్కడికి వెళ్ళావు, దేంతో అన్న తిరుగుతున్నావా అని అడిగేదంట. మనోజ్ మీద అనుమానం బాగా ఎక్కువగా ఉండేదంట. అయితే పోలీసులు మనోజ్ ఫోన్ చెక్ చేశారు. మనోజ్ ఫోన్ చెక్ చేయగా చాలా మంది ఉమెన్ తో మాట్లాడుతున్నట్టు మెసేజెస్ ఉన్నాయి. సరస్వతి ఆ మెసేజెస్ చూసి కోపం వచ్చి ఎక్కడ నన్ను చంపుతుందో అని భయపడి నేనే ఆమెను చంపేశా అని చెప్పాడు. దీంతో పోలీసులు ఈ సెకండ్ కథ నమ్మారు. అయితే మనోజ్ మీద ఐపీసీ సెక్షన్ 302 ఫర్ మర్డర్ అండ్ ఐపీసీ సెక్షన్ 211 ఫర్ డిస్ట్రక్షన్ ఆఫ్ ఎవిడెన్స్ ఈ కేసెస్ ని ఫైల్ చేసి బొక్కలోకి తోశారు. మనోజ్ కి ఏ శిక్ష పడాలి, అతను చేసిన పనికి ఏ శిక్ష పడితే బాగుంటుంది. ఒక మహిళను అతి దారుణంగా హతమార్చాడు. అన్యాయంగా ఆమె ప్రాణాలను తీశాడు. అంత దారుణంగా చంపటానికి వాడికి మనసు ఎలా వచ్చిందో కదా. అందుకే ప్రేమ గుడ్డిది, పిచ్చిది, వయసుతో సంబంధం లేనిది అంటారేమో. అవును కదా. సో అది గాయ్స్ ఈ కేస్. ఈ మీరా రోడ్ కేస్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. మీకు ఈ కేసు నచ్చితే
ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.